Hi friends, this is RP. So ఈ రోజు 30th July 2024. సో ఈ రోజు మార్కెట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ వచ్చి 24,857 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో 22 అడ్వాన్స్ ఉంటే 28 డిక్లైన్ లో ఉన్నాయి. సో అడ్వాన్స్ లో ఉన్న స్టాక్స్ లో ఫస్ట్ 5 స్టాక్స్ తీసుకుందాం. టాప్ పెర్ఫార్మర్ అనుకోవచ్చు టాటా మోటార్స్. టాటా మోటార్స్ ఈ మంత్ ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చింది. మోర్ దెన్ 17% మంత్ లో రిటర్న్ ఇచ్చింది. దాని తర్వాత ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయితే, నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ఎల్టీఐఎం, దాని తర్వాత సిప్లా, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, సన్ ఫార్మా, ఐటీసీ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్. వీటన్నిటిలో కూడా కొంత నెగిటివ్ చూసాం. అదే నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే నిఫ్టీ బ్యాంక్ 51,500 దగ్గర క్లోజ్ అయింది. 8 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 4 స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో అడ్వాన్స్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇవన్నీ పాజిటివ్ క్లోజ్ అయితే, నెగిటివ్ గా క్లోజ్ అయిన బ్యాంక్స్ లో పిఎన్బి, కోటక్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా మైనర్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. నిఫ్టీ ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషరే కనిపించింది ఈ రోజు కూడా. సో లెవెల్స్ లో పెద్దగా మార్పులు ఏం లేవు. గతంలో అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా 24,410 మన కీ లెవెల్ కన్నా పైనే ఉంది కాబట్టి బై అండ్ డిస్ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు 24,857 దగ్గర క్లోజ్ అయింది. ఇమీడియట్ సపోర్ట్ 24,790, బ్రేక్ చేస్తే 24,620. ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. హైయర్ సైడ్ లో అగైన్ మనకి రెసిస్టెన్స్ గతంలో అనుకున్న రెసిస్టెన్సే 24,930 ఆర్ 950 లెవెల్స్ కొంత రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. దాన్ని క్రాస్ చేస్తే 25,060. ఓన్లీ 25,060 ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం బిగ్ ర్యాలీ ఉండొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. బ్యాంక్ నిఫ్టీలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రేపు మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది. కొంచెం కాషియస్ గా ఉండాలి. ఇంట్రాడేలో వోలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు హైయర్ లెవెల్లో అగైన్ మనకి సెల్లింగ్ ప్రెషరే వస్తుంది. 51,760 ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో డౌన్ సైడ్ 51,200 ఇమీడియట్ సపోర్ట్. దాన్ని బ్రేక్ చేస్తే 50,980. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ మన కీ లెవెల్ 52,110. దీనికన్నా కిందనే ఉంది. కొంచెం మనం కాషియస్ గా ఉండాలి లాంగ్ ఎంట్రీ తీసుకునేటప్పుడు. సో రేపు బ్యాంక్ నిఫ్టీ మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒక్కసారి ఆప్షన్ చైన్ లో చూస్తే 51,500 దగ్గర ఇటు పుట్ రైటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1,50,723 కాంట్రాక్ట్స్ ఓపెన్ లో ఉంటే, కాల్ రైటింగ్ దగ్గరికి వచ్చేసరికి 1,56,669 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇక్కడ చూస్తే ఈరోజు 51,500 దగ్గర కొంత పుట్స్ యాడ్ అవుతా ఉన్నాయి. సో మేబీ 51,500 ప్రొటెక్టివ్ గా ఉండొచ్చు డౌన్ సైడ్. వన్స్ ఇది బ్రేక్ అయితే ఇది ఇక్కడ లెవెల్ చూసినా గానీ మనకి 51,500 దగ్గర మనకి కాల్ రైటింగ్ జరుగుతుంది. కానీ టెక్నికల్ గా చూస్తే మనకి 51,200 మనం మంచి సపోర్ట్ ప్రైస్ అనుకున్నాం. అదే స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఈవెన్ ఆప్షన్ డేటా ప్రకారం కూడా చూసిన. అయితే ఇక్కడ హెవీ కాల్ అండ్ హెవీ పుట్స్ ఎక్కడ ఉన్నాయంటే 52,000 దగ్గర హెవీ కాల్స్ ఉన్నాయి. 2,55,000 కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో ఉన్నాయి. అదే 51,000 దగ్గర హెవీ పుట్ రైటింగ్ జరిగింది 1,81,000. సో ఈ లెవెల్స్ అన్ని దృష్టిలో పెట్టుకున్నా కానీ మనకి 51,200 మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం కనపడుతుంది. హైయర్ లెవెల్లో 51,500 దగ్గర పుట్ రైటింగ్ ఉంది. దీని ప్రీమియం వచ్చి అరౌండ్ 200 దగ్గర ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా అదే అండి 51,700 ఆర్ 650 లెవెల్స్ కొంత టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఉన్న లెవెల్స్. మన చార్ట్ ప్రకారం చూసినా గానీ, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం చూసినా గానీ అవే లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో కాబట్టి మనం బ్యాంక్ నిఫ్టీలో కొంచెం కాషియస్ ట్రేడ్ చేసుకోవచ్చు రేపు. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ లాంగ్ బిల్డప్ అంటాం. సో ఇక్కడ చూస్తే మనకి టాప్ లో ఐడియా ఉంది. ఐడియాలో ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. ఈరోజు 151% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో కొంచెం కాషియస్ గా ఉండాలి ఈ స్టాక్ లో, బెటర్ నాట్ టు ట్రేడ్. సో దాని తర్వాత ఇండియా మార్ట్, జిఎన్ఎఫ్సి, గోద్రేజ్ ప్రాపర్టీస్, డిక్సన్, చంబల్ ఫెర్టిలైజర్స్, దీపక్ నైట్రేట్ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో కొంచెం మనం టెక్నికల్ లెవెల్స్ చూసుకొని
పాజిటివ్ బయాస్ తోని ట్రేడ్ చేసుకోవచ్చు. తెలుసు ప్రతిరోజు నేను కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చెప్తున్నాను, నిఫ్టీకి లెవెల్స్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో వీటితో పాటుగా అప్పుడప్పుడు కొన్ని ఆప్షన్స్ లో ఎలా ట్రేడ్ చేయొచ్చో కూడా మనం కొన్ని వీడియోస్ లో చెప్పడం జరుగుతూ ఉంది. సో స్టాక్ మార్కెట్ లో మీరు నేర్చుకోవాలనుకుంటే మేము రెగ్యులర్ గా 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాచ్ ఈ మంత్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 31st నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది ఎందుకు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి అంత వాల్యూ ఉంది, ఎందుకు చాలా మంది జాయిన్ అవుతున్నారంటే, ఇక్కడ మీకు దాదాపుగా 4 months పాటు మీరు నేర్చుకోవచ్చు. దాంతో పాటుగా మీరు నేర్చుకున్న దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఇన్ని రోజులు టైం ఉంటుంది. అండ్ ఈ లోపలే ప్రతి శుక్రవారము మాకు లైవ్ మార్కెట్ క్లాస్ ఉంటుంది. అంటే మార్కెట్ జరిగేటప్పుడే మనకి క్లాస్ ఉంటుంది. సో అక్కడ మనం కొన్ని స్టాక్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వీక్ లో, 10 days లో, 15 days లో మొమెంటం లో వచ్చే స్టాక్స్ ఏంటి, వాటిని సెలెక్ట్ చేసుకొని వాటికి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని మనం ఎక్కడ ఎంట్రీ కావచ్చు, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, మనకి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, అదేవిధంగా లాంగ్ టర్మ్ లో ఎలాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ మేబీ 6 months, 1 year టైం ఫ్రేమ్ లో 25%, 30% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇతర వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ వచ్చి డిఎల్ఎఫ్. డిఎల్ఎఫ్ లో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కోసం ప్లాన్ అవుతున్నట్టు కనపడుతుంది. ఇప్పుడున్న చార్ట్ ప్రకారం చూస్తే మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర. అండ్ ఈ రోజు క్లోజింగ్, నిన్నటి క్లోజింగ్ 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ అయింది. ఈ రోజు మళ్ళీ ఫాలో ఆన్ బయింగ్ ఉంది. సో ఈ ప్రీవియస్ ఈ సప్లైని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర టెస్ట్ చేసింది, కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది ఇంట్రాడేలో. ఇప్పుడు దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఒకటి బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేస్తే బెటర్. ఇప్పుడు 880 దగ్గర క్లోజ్ అయింది. 887 ఆర్ 888 ఆ లెవెల్స్ ని క్రాస్ చేస్తే మాత్రం ఇది స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు. ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి 945, 948 లెవెల్ దగ్గర ప్రీవియస్ గా చాలా స్వింగ్ హై ఉంది. ఇది ఈ హైని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. అయితే ఒక్కటి దీంట్లో స్ట్రాంగ్ ఎంట్రీ కోసమే ప్లాన్ చేయాలి. బ్రేక్అవుట్ ట్రేడ్ చేస్తే బెటర్ గా ఉంటుంది, లేదా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకున్నా గానీ దీంట్లో ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. పుల్ బ్యాక్ వచ్చి 850 దగ్గర ఉంది. సో 850 దగ్గరికి వచ్చినా గానీ దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. వీక్నెస్ ఓన్లీ 817 కన్నా కింద డే క్లోజ్ అయితే దీంట్లో వీక్నెస్ ఉండొచ్చు. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీనికి ప్రాపర్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది డిఎల్ఎఫ్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి బర్జర్ పెయింట్స్. బర్జర్ పెయింట్స్ లో ఒక స్ట్రాంగ్ మొమెంటం కనబడుతుంది. సో దీంట్లో ఈరోజు ఇంపార్టెంట్ ఏంటంటే 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ అయింది ఈరోజు. సో 550 దగ్గర క్లోజ్ అయింది. సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ 2 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఒక ప్రీవియస్ స్వింగ్ హై 573 దగ్గర ఉంది. సో దీన్ని బ్రేక్ చేస్తే 600 లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు. 573 అండ్ 600 ఈ 2 లెవెల్స్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఈ స్టాక్ లో. 532 కన్నా కిందకు వెళ్తే మాత్రం వీక్నెస్ రావచ్చు. సో ఈ టెక్నికల్ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే ఒకటి స్ట్రిక్ట్ గా 532 మాత్రం మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. సో హైయర్ లెవెల్ లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు మాత్రం ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవాలి. ఇది బర్జర్ పెయింట్స్. నెక్స్ట్ వీడియోలో 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.